మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం మరియు వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. సరిపోయారు ఇద్దరును. వీరమ్మ అమ్మ పేరు, ఆమె పేరు వీరమ్మ. సరే నా పేరు యామిని అన్న రీజనబుల్. వీరమ్మ నీ పేరు అమ్మ కాదు. ఖతం, బాయ్ బాయ్, టాటా. అంటే ఇంత ట్రెండింగ్ నేను నాకు తెలిసి నీ పేరు వైరల్ అయ్యేటట్టు మంగళం ప్రతిహతం అవగాక. అంటే వీరు వీరు కాదా? వీరు అంటే మేము ముద్దుగా వీరు అంటే ఎట్లా లవర్ లేరు కదా, మేమన్నా ముద్దుగా పిలుచుకుంటాం. ఏంటిది? కొంచెం స్టైలిష్ గా ఉంటుందని వీరు అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. సరే ఫన్నీ క్వశ్చన్స్ అడగా, ఆన్సర్ చెప్పండి. అది లేకపోతే ఎవరు ఏమి తినలేరు, అదేంటది? అది లేకపోతే ఎవరు ఏమి తినలేరు. చెయ్యి కన్నా ముందు అది ఉండదు. చెయ్యి లేకపోతే స్పూన్ ఎక్కడో దగ్గర పెట్టి తింటారు. ఫుడ్డే ఉండదు. నోరు లేదు, ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పి. లేకపోతే ఎవరు ఏమి తినలేరు. ఫస్ట్ అది ఉండాల్సింది. ఫస్ట్ అంటే స్టార్ట్ చేస్తాం అన్నప్పుడు అది అంటే మమ్మీ గుర్తొచ్చినట్టున్నారు అన్నమాట. నమస్కారం. ఎందుకు ఇలాంటి బాయ్ ఫ్రెండ్ అబ్బాయా మీరు? అమ్మాయిలా కనిపిస్తుందా? అంటే హెయిర్ ఉంది కదా, ఇంకా ఇది ఎక్కువ లాగేది. ఎందుకు అమ్మాయి స్టైల్ గా ఉంటారు అని, స్టైల్ గా ఉండాలి, రెడీ అవ్వాలి అనుకుంటారు. ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ బాగా ఫాలో అవుతారా? అంటే మనం సంగం ఆగిపోతాం మంచిదన్న అన్నీ ఇన్స్టాగ్రామ్ అని నా ఉద్దేశం. మీ దుంపల్లో మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మరి ఇంత ట్రెండింగ్ డ్రెస్ ఏం ట్రెండింగ్ అంతా పోలిస్తే ఏమన్నా ట్రెండింగ్ గా ఉంది చెప్పండి. ఇది ట్రెడిషనల్ గా ఉంది. ట్రెడిషనల్ గా ఉంటే ఎవరు చూడట్లేదు, స్టైలిష్ గా ఉంటే ఎవరైనా చూస్తారా? అందుకే మీ అందరిలో కల డిఫరెంట్ గా డిఫరెంట్ కాదు, ఇది అమ్మాయి చెప్పులు సరిపోలేదు, తెగిపోయింది. అదేంటో చెప్పనా? చెప్పండి. చెప్పండి. అన్నీ చెప్పారు. చెయ్యి అన్నారు, నాలుగు అన్నారు, ఫుడ్ అన్నారు. ఫస్ట్ మీరు ఇప్పుడు తినాలి. ఇక్కడ చేతిలో ఇట్లా పెట్టుకుంది, చేతిలో పెట్టి తినేస్తావా? డైలీ
డైలీ అమ్మాయికి చేతిలోనే పెట్టివ్వండి. అసలు ప్లేట్ యూజ్ చేస్తే ఫోటోలు తీసి నాకు పెట్టండి. వెరీ గుడ్. అంటే చెయ్యి అన్నామే, చెయ్యిలోనే తింటాను అని. చెయ్యిలో తింటాడు. మా పాప చేతిని ఇట్లా పట్టుకుంటుంది. ఈడొకడు తింగరదు. అంటే ఇప్పుడు 5 రకాలు ఉన్నాయంటే ఒక చేతిలో గోర్లు ఉన్నాయి కదా అక్క, గోర్లు అందుకే మించింది పిల్ల. అంటే ఒక్కొక్క గోర ఒక్కొక్క ఐటమ్ తింటుందా? సరే, ఇప్పుడు మీరు క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేదు కాబట్టి టాస్క్ ఎవరో ఒకరు యాంకరింగ్ చేయాలి. మీరు ఇక్కడికి రండి, ఒక 2 minutes యాంకరింగ్ చేయాలి. నేను సీరియస్ గా మాట్లాడుతున్నా, జోక్ లైక్. ఇప్పుడు మీ ముగ్గురు ఉన్నారు కదా, ఇప్పుడు తినే యాంకరింగ్ చేస్తుంది. క్వశ్చన్స్ అడిగో, లేదంటే మీ గురించి తెలుసు కదా, ఎవరు ఫన్నీగా ఉంటారు, ఎవరు కన్నింగ్గా ఉంటారు, ఎవరు ఫుల్ గొడవలు పెడతారు. కొన్ని తెలిసినవి ఉంటాయి కదా తనకి నిజాలు నాకంటే బాగా. సో అలాంటి తన క్వశ్చన్స్ అడిగితే మీరు కొంచెం ఆన్సర్స్ చెప్పాలి. ఇప్పుడు నాకు ఎలా ఆన్సర్స్ చెప్పారు అలా మీరు ఏదో ఒకటి ఫుల్ నవ్వించాలి, ఓకేనా? లేదంటే అప్పుడు అమ్మ నాన్న మాటలు. మంచి ఛాన్స్ మీకు ఇప్పుడు. ఇప్పుడు ఆవిడేమో నన్ను యాంకరింగ్ చేయమన్నారు. ప్రస్తుతానికి అయితే చేస్తున్నాను, తర్వాత అయితే నాకు తెలియదు. వీళ్ళ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. పెద్ద గొప్పగా ఉంటుంది వీళ్ళ బతుకులు, నాకన్నీ తెలుసు. కొరదనం బాలేదా? పర్సనల్ అంటూ ఉన్నాయండి. నువ్వు ఉన్నావు కదా, నువ్వేగా. సరే స్టార్ట్, క్వశ్చన్ స్టార్ట్ చేయాలి. అదే మొన్నే మద్దతు తెగపోయింది, 101 కోసం వెయిట్ చేస్తున్నాను. ప్రదక్షిణాలు చేద్దామనే చేయాలి కదా మరి. నిన్ను ట్రోలర్స్ తో కాదురా, రోడ్ రోలర్స్ తో తొక్కించా. ఇప్పుడు మీ అన్న చూసారనే కదా. నిజంగానే ఇది మాత్రం కరెక్ట్. ఇక్కడ వెయిటింగ్ ఎప్పుడు అడుగుతారా? 30 మంది కానీ మేము బయట విన్నాం. బయట టాక్ అసలు ఇంతవరకు నా మొహానికి ఎవరైనా ప్రపోజ్ చేశారు? ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయానా? నువ్వు నాకు ఎక్కడ కనిపించలేదు. అయ్యో ఓకే ఓకే ఓకే. ఏ వీలా బొక్క నేనే ప్రపోజ్ చేస్తా. ఇప్పుడు నువ్వు లేదే ఇక్కడ. మజా ఆయా. మీకు వాళ్ళ అన్న, నీకు మీ మామ. ఇప్పుడు యాంకరింగ్ అయినా పర్లేదు, మీరు ఇప్పుడు మాలో ఉన్న ఒక ఇది కాబట్టి ఒక మాలో కొట్టేయారు కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఒక పాట కాబట్టి ఇప్పుడు మీ ఎంతమంది బాయ్ ఫ్రెండ్ అడుగుతున్నాం అధ్యక్ష. ఇది నమ్మకాలి. నిజంగానే నాకు ఎవరు లేదు. ఈ అమ్మాయి అన్నట్టు నా ఫేస్ చూసి ఎవరు నాగార్జున గారు చూసారా? నిజంగా నాగార్జున గారు నా బాయ్ ఫ్రెండ్, ఎందుకంటే నాకు చాలా ఇష్టం. నీ బాయ్ ఫ్రెండ్ సూర్య ఎవరాడు? మీ మామ ఎవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్. ఏమో ఏమన్నా లిస్ట్ చూడు. ఫస్ట్ అయింది ఇన్స్టాగ్రామ్ ఆన్ చేసి ఒకసారి హాట్స్పాట్ ఆన్ చేసి డబ్బులు లేవు ఎవరి దాంట్లో. వీడుండాల్సింది ఇక్కడ కాదు. అర్జెంట్గా ఇన్స్టాగ్రామ్ అంటే పునుగులు అవన్నీ తింటా కానీ ఇంకా హాట్స్పాట్ డబ్బులు లేవా అంటే అంటే డైలీ కస్టమర్స్ కదా మేము. అలా చెప్పొద్దు నువ్వు. ఇప్పుడు నేను యాంకరింగ్ నువ్వు చేశాను చూడండి. యాంకరింగ్ నాది, క్వశ్చన్ నాది. ఓకే, అంటే హాట్స్పాట్ నాకు ఆన్ చేయమన్నారు కదా అందుకు. కానీ అప్పుడు మైక్ వచ్చినప్పుడు నన్ను అడగండి. సరే ఆన్ చేశాను చూడండి. ఇప్పుడు ఏం చేయాలి? చూడాలా? బాయ్ ఫ్రెండ్ అంటే మీ నాగార్జున గారు ఐ లవ్ యూ. ఇవన్నీ నమ్మినారనుకో మా మొహల్లా కన్నాలు తేజస్వి లోగ్ హై హమారే పాస్. కోమల గారు ఫీల్ అవుతారు. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ ఎంత యంగ్ గా ఉంటారు, ఎంత బాగుంటారు. అందగాడు, ఆల్ ఇండియా అందగాడు అంటే నాగార్జున గారే. ఆయన బయలు అయిపోవడమనే కదా ఇదని చెప్పు. నిజంగా అంటే నాగార్జున మన ఆంధ్ర మాది కూడా అక్కడనే. ఎక్కడ? శ్రీకాకుళం. ఏంటి బ్రో? ఓ సేకన మామూలుగా అందరినీ చంపేస్తారా?
కావాలా? నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? నేను చచ్చిపోతే మళ్ళీ నాగార్జున నిజం చెప్పి బాయ్ ఫ్రెండ్ ఫీల్ అవుతానే కదా. నాగార్జున గారే నా బాయ్ ఫ్రెండ్. ఇప్పుడు మీ స్టూడియోస్ ఏంటంటారు? ఎంతమంది ఉన్నారేంటి ఇప్పుడు మీ కుర్రాడు బాబు? 1,00,000 అబ్బాయిలు అబ్బాయి 1,00,000. అంటే ఆ 1,00,000 మంది నీకు ఎంతమంది ఉన్నారు? నాకెవరు తెలీదు. ఎందుకు 1,00,000 అనేది తెలుసు. ఎందుకు తెలీదు. బానే వచ్చిందండి వయ్యారి. బాగా చేశారు. కాకపోతే ఒక సాంగ్ తో ఎండ్ చేద్దాం, ఓకేనా? ఫైనల్ గా ఒక సాంగ్ పాడండి. యాంకరింగ్ కూడా బాగా చేస్తున్నారు. సాంగ్ కూడా ఒకటి మా కోసం. నైస్ మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అందుకే ఎప్పుడు పడితే అప్పుడు పాడకూడదు. దానికంటే ఒక టైం నిల్చొని అందరు ఇది ఫన్ చేయకూడదు. ఎందుకంటే No, God, please, no, no. ఏ సాంగ్? ఒక సాంగ్ ఏదండి మా సింగర్? మా రూమ్ సింగర్. బాత్రూమ్ సింగర్ లేదా? మీరు అన్నినా అన్ని కాల్ని ఉంటారా? మల్టీ టాలెంటెడ్ ఎవరు? వాళ్ళు స్టార్ట్ చేయండి. వాళ్ళు ఏం చెప్తే అదే. యాంకరింగ్ ఎలా ఎంత చక్కగా చేశారో అంత చక్కగా మీ నోట్ నుంచి ఒక సాంగ్, మీ గొంతు నుంచి ఒక సాంగ్. అంటే ఇప్పుడు యాంకరింగ్ చేసిన నా బరగొట్టు పెళ్లి కూడా మీరు తర్వాత అందుకే పాడమంటున్నారు. మొత్తం అయితే పాడమంటారు. నువ్వు చాలా మంచివాడురా, కాస్త ఆవేశం ఎక్కువ. సరోజా వద్దమ్మా. సరే ఒక స్టార్ట్ చేయండి, అందరూ కోరస్ ఇవ్వండి, లేదంటే వస్తే పాడండి, ఓకేనా? స్టార్ట్ చేయండి. యాంకర్ గారు కాస్త మా కోసం వస్తాం, లేదంటే మీ డ్రీమ్ బాయ్ కోసం వస్తాం. రావట్లేదా? అది కూడా రాదు, మళ్ళీ మీములు చెప్తారు. ఎందుకండి? అందుకే శ్రీకారంగా ఏం కాదు, పాడండి. ఫస్ట్ యాంకర్ ఫస్ట్. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్. యాంకర్ క్వశ్చన్స్ అడుగుతుంది చేయాలి. ఇవన్నీ కాదు, మిమ్మల్ని మేము చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మదం ఎంత మదం ఎంత మదం. ఇన్స్పిరేషన్ కదా, ఇన్స్పిరేషన్ కదా. ఒకరే చెప్తే అందరికి ఎస్ అనిపిస్తారు కదా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా సరే ఫైనల్ ఒక సాంగ్ పాడు సార్. అండ్ ఎవరికైనా చూపించండి రా. డైరెక్ట్ వచ్చా రాట్లేదు. వేరే చేయవేరా వాళ్ళకి పుట్టగానే పేర్లు ఎట్టకూడదురా బాబు. వాళ్ళు ఎదిగాక వాళ్ళ వాటం పద్ధతి అని చూసి అప్పుడు ఎట్టాలి. సరే పాడి, ముగ్గురు కలిసి పాడతారా? కదా కామ్ జాతనే పాడియండి. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం.